సార్, పార్లమెంట్ ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి నిలబెట్టారు. మరి వరంగల్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున సుధీర్ గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున కడియం కావ్య గారు, బీజేపీ పార్టీ తరఫున ఆరు రమేష్ గారు. సో ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే ఆస్కారం ఉంది? నా పేరు కంది అశోక్ రెడ్డి, మాది హన్మకొండ. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం చాలా చరిత్ర కలిగిన పార్లమెంటు నియోజకవర్గం. గత పార్లమెంటు ఎలక్షన్ ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఫస్ట్ పివి నరసింహారావు గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గం ఇది. ఒకసారి మన పివి నరసింహారావు, మాజీ ప్రధాని పివి నరసింహారావు గెలిచిన గడ్డ ఇది. అది చందుపట్ల జంగారెడ్డిపై మళ్ళీ అదే పివి నరసింహారావు ఓడిపోవడం జరిగింది. దీనికి ఉన్న చరిత్ర చాలా గొప్పది. చాలా గొప్పది. ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు రాజకీయాల్లో విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న అభ్యర్థుల్లో పోటాపోటీగా కడియం కావ్య, ఆరు రమేష్ మధ్యలోనే పోటీ ఉంటుందని వ్యక్తిగతంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవి పార్లమెంటు ఎలక్షన్లు కాబట్టి ఇప్పుడున్న బీజేపీ దృష్ట్యా మోడీ పాలన దృష్ట్యా కొంతమంది అంటే 50% మోడీ ఆకర్షితులవుతున్నారు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ కూడా పోటాపోటీగానే పార్లమెంటు వ్యవస్థలో పోటీ పడుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్కు కూడా ఎడ్జ్ ఉంటుంది, రాష్ట్రంలో ఎడ్జ్ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ చెప్తున్నట్టుగా సామాన్యునికి బీజేపీ పార్టీలో పెద్దగా న్యాయం జరగలేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీలో సామాన్యునికి న్యాయం జరగాలంటే విద్య, వైద్యం మరియు ఉపాధి హామీ పథకం లాంటివి కూడా కొన్ని నిర్వీర్యం జరగడం జరిగింది. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీ ఒక మతానికి సంబంధించిన పార్టీ మరియు దేవుళ్ళ గురించి మాట్లాడిన పార్టీగా జనం భావిస్తున్నారు. అందువల్ల బీజేపీ పార్టీకి కొంత ఎడ్జి ఉండడం మా వాస్తవమే, కానీ అది గెలుపు దిశగా మేము ప్రయాణిస్తుందని మేము అనుకోవట్లేదు. ఇక్కడ మాత్రం ఈ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్కే కొద్ది మొత్తంలో ఎడ్జి ఉంటుందని మేము భావిస్తున్నాము. కాంగ్రెస్ అనేది సామాన్యునికే ఎడ్జి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో కొద్దిగా అంటే 60% కాంగ్రెస్కే ఎడ్జ్ ఉంటుందని మేము భావిస్తున్నాం. మరీ హన్మకొండ నుంచి అయితే కాంగ్రెసే గెలుస్తుందని మా నమ్మకం. మేము కూడా అదే భావిస్తున్నాం. సార్, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అయినా, బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ అయినా ఈ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అయితే ఇవి వ్యక్తిగతమైన ఎలక్షన్లు కావు. ఈ జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉన్న ఎలక్షన్లు కాబట్టి దీన్ని మేము వ్యక్తులుగా చూసి ఓట్లేయట్లేదు. ఓన్లీ జాతీయ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఆ జాతీయ రాజకీయాల్లో సామాన్యునికి ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేది చూసి ఓట్లు వేయాలని జనం అనుకుంటున్నారు. మేము కూడా అదే అనుకుంటున్నాం. కాబట్టి మోడీ కొంత భాగం చేస్తున్నప్పటికీ ఇంకా అది సామాన్యునికి అందుబాటులోకి రావట్లేదు. అది పైనే మాత్రమే చెప్పుకుంటున్నది వాస్తవం. అయితే ఇప్పుడు ప్రత్యామ్నాయం మాత్రం మోడీ అవపడుతున్నాడు. అందువల్ల మోడీకి ఆ మాత్రంగా జనం ఓట్లేస్తారేమో, కానీ సామాన్యునికి మాత్రం మోడీ అంతగా న్యాయం చేసిందనేది జనం అనుకోవట్లేదు. అందువల్ల కాంగ్రెస్నే జనం నమ్ముతున్నారని మేమైతే భావిస్తున్నాం. ఇక్కడ కూడా కాంగ్రెస్కే ఎడ్జ్ ఉంటుందని, కాంగ్రెస్ అభ్యర్థికే ఎడ్జ్ ఉంటుందని హన్మకొండలో కూడా జాతీయ రాజకీయాల దృష్ట్యా హన్మకొండలో కూడా కాంగ్రెస్కే
ఎడ్జి ఓట్లు జనం వేస్తారని మేము అనుకుంటున్నాం. మాకున్న అవగాహన ప్రకారం కాంగ్రెస్కే ఓట్లు వేస్తారని మేము నమ్ముతున్నాం.